పరలోక రాజ్యములో అంట అల్పుడైన వాడు యోహాను గారి కంటే గొప్పవాడుగా ఉంటాడంట. అంతే కదా అక్కడ ఉన్నది, అంతే కదండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మరొకసారి మీరు చదవండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, అర్థమైంది కదా? ఇప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, పరలోక రాజ్యంలో కూడా స్థాయిలు ఉంటాయా? పరలోక రాజ్యములో కూడా అల్పుడు గొప్పవాడు అనే వాళ్ళు ఉంటారా? భూమి మీద అంటే గొప్పడు ఉంటాడు, సామాన్యుడు ఉంటాడు. భూమి మీద అంటే ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. భూమి మీద స్థాయిలు ఉంటాయి, భూమి మీద స్థాయిలు ఉంటాయి. ఉదాహరణకి మీకు అర్థం అవడానికి, పిఎం అంటే దేశ స్థాయిలో ఉంటాడు. పిఎం అనేవాడు ఎవరంటే దేశ స్థాయికి సంబంధించినవాడు. మరి సీఎం అంటే దేశానికి సంబంధించినవాడా, రాష్ట్రానికి సంబంధించినవాడు. అంటే భూమి మీద అధికార పరంగా ఆలోచిస్తే ఒక దేశానికి సంబంధించిన స్థాయి కనబడుతుంది, ఒక రాష్ట్రానికి సంబంధించిన స్థాయి కనబడుతుంది, ఒక జిల్లాకు సంబంధించిన స్థాయి కనబడుతుంది, అలాగనే ఒక ఊరికి సంబంధించిన స్థాయి కూడా కనబడుతుంది.